గుంజి కాళింగరాజు అని నేను మరి జిల్లా సాధికార కన్వీనర్గా చేస్తున్నాను సంవత్సరం నుండి. మరి ఈ నియోజకవర్గ మా వడ్డేర సంఘం తరపున ఇప్పుడు కనీసం 5 మండలాలు వినుకొండ టౌను కలిపి ఒక 3000 మంది సుమారు రేపు నామినేషన్కి రాబోతున్నారు. మరి 5 మండలాలు కలిపి ఫోన్లు చేసి మరి అందరి దగ్గరికి వెళ్ళి చెప్పి మరి 3000 మందిని తీసుకొస్తున్నాం. మరి గతంలో ఎన్నోసార్లు మేము అనుకున్నాం ఆయన్ని మంత్రిగా చూడాలని, అనిల్ గారిని. మరి అలాగే ఆ కోరిక ఇప్పుడు తీరుద్దని మేము అనుకుంటున్నాం. తప్పనిసరిగా ఆయన మంత్రి అయితే మన నియోజకవర్గం మరి మేలు జరిగిద్దని అనుకుంటున్నాం. తప్పనిసరిగా అందరం కలిసి మేము 12,000 ఓట్లు ఉన్నాయి మా వడ్డేర సంఘాన్ని. కనీసం 80% టీడీపీ ఉంది. అందరం కలిసి మరి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకొని మేము మంత్రిగా చూడాలని మా ఉద్దేశం. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారు మరి ఆయన మంచి స్వామీయుడు, ఆయన్ని కూడా అందరం కలిసి గెలిపించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మన నియోజకవర్గంలో మరి ఎక్కువ మెజారిటీ చూపించి ఆయన్ని గెలిపించుకుంటే మనకి పనులు అవుతాయి. మరి మంచి మనిషి ఆయన. అట్లాగే గతంలో మరి 5 సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉన్నా కూడా ఇంత కూడా మరి మచ్చలేని నాయకుడు ఆయన. కాబట్టి మన అందరం కలిసి నియోజకవర్గంలో ఒక మంచి మెజారిటీ ఇచ్చి మరి అట్లాగే మన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. మన లేబర్ అందరూ కూడా సుఖపడతారు, ఆ పనులు కలుగుతాయి. మరి అట్లాగే ఈ బేల్దార్ పనులు కానీ మరి అట్లాగే ఏ పనులు చేసే వాళ్ళకి కూడా పనులు లేక మరి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఆలోచించి మరి వాళ్ళని గెలిపించుకొని మన రాష్ట్రానికి మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆంజనేయులు గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారిని మరి ఎంపీగా చెరొక ఓటు సైకిల్ మీద వేసి మరి అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ బీసీ సోదరులకి మరి మిగతా అందరికి కూడా కోరడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఆయనకి ఆంజనేయులు గారికి ఓటేసి సైకిల్ గుర్తు మీద మరి అట్లాగే శ్రీకృష్ణదేవరాయలు గారి కూడా ఒక ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మన అందరం కూడా ఆలోచించి మరి మంచి మెజార్టీతో గెలిపించుకొని మన రాష్ట్రాన్ని కాపాడుకుందామని కోరుకుంటున్నాం. ఆంజనేయులు గారు నామినేషన్ వేయడానికి కార్యక్రమంలో ఉన్నారు. మన నియోజకవర్గంలో అన్ని వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరి మైనార్టీలు అన్ని రంగాల వాళ్ళు కూడా మరి రేపు వచ్చి 24వ తారీఖు జయప్రదం చేయాలని చెప్పి మరి ఈ నియోజకవర్గ ప్రజలందరిని కూడా మరి కోరుకుంటున్నాం. మరి అలాగే వచ్చి మరి అన్ని రకాలుగా 9 గంటలకి రావాలని చెప్పారు మన అధినాయకుడు. 9 గంటలకు వచ్చి మనం జయప్రదం చేయాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.